ఉన్నప్పుడు నేను ఈ మాత్రం రాయడం గొప్ప లేదనుకో. అట్లాగే గౌరవం విస్మరించారు వారు బలగం ఫేమ్ వారి సినిమాను చూశారు, ప్రత్యక్షంగా ఇప్పుడు చూశారు. మా రవీంద్ర గారు మీ వేదిక మీదకి వారు తీసుకొచ్చి కూర్చుంటబెడుతున్నాను సత్యంగాన్ని. అంటే ఆ సభకు వెలిగేయాలని ఆహ్వానించాం. సంతోషంగా వారి చక్కటి విషయాలు చెప్పారు, వారికి నేను కృతజ్ఞనే. ఫైనల్గా ఇప్పుడు ముందే చెప్పాను, ప్రసాద్ లాల్ గారి గురించి చెప్పుకోకుండా ఎట్లా. వారు ఈ కవితాకన్యను వారికి అంకితం ఇయ్యడం వెనుక ఏదో ఆంతర్యం ఉంది. వారికి నేను పెద్దగా పరిచయం లేకపోవచ్చు, వారు నాకు పరిచయం చాలా సభలలో చూశాను. పొరుగులో పనిచేశారు కానీ కొంతవరకు పరిచయం, బాగా పరిచయం లేదు. కరీంనగర్లో జరిగిన చాలా సభలలో వారి మాట తీరు అభివృద్ధి చూశాను. దాంతో వారికి నేను అభిమాని. వారు చూస్తే నాకు ఒక పద్యం గుర్తుకొస్తుంది. ఆ పద్యం గుర్తుకొచ్చి అది చెప్పిన తర్వాత ఈ అంకితోత్సవం ఎందుకు వెళ్ళాను. శ్యామప్రసాద్ లాల్ గారు చూస్తే నాకు ఆ పద్యం గుర్తుకొస్తుంది. జలకోయినలు వేయి జలుకెత్తి పాడిన కొసనైన కమ్మని గొంతువాడు లేత మామిడి కొమ్మలే చిగుళ్ళకు లేత వగరుకు వగరైన పొగరువాడు ఒక మంచి మాటకే ఒడలెల్లను పొంగి సర్వమర్పించడి సదయుడతడు చెయ్యలేచన చైత్రమాసపుటెండ మమతలు గురిసెన మల్లెదండ ఎవడు ఎవడయ్య ఎవడు వాడు కలిమి గలవన్నె కాడు సక్కల రేడు మూడు లింగాల నడుముండి ముజ్జగముల వెలుగులను నింపు మనగాడు తెలుగువాడు. మూడు లింగాల నడుముండి ముజ్జగముల వెలుగులను నింపు మనగాడు తెలుగువాడు. నిజమైన తెలుగు స్వరూపము ఇన్ని లక్షణాలు ఒకరిలోనే మూర్తిభవించిన ఆ మహనీయుడిని చాలా ప్రోగ్రాంలలో చూశాను. వారికి ప్రత్యక్షంగా వారితో ఫోటోలు కూడా దిగాను. వారిని అయితే నా పుస్తకానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించాను. వారికి పుస్తకాన్ని అంకితంగా రకరకాలుగా ఆలోచించి నా కథాకన్యను వారికి అంకితమైన భావ్యంగా భావించి గాలి రవీంద్ర గారితో చర్చించి మా ఆత్మీయుడు నంది శ్రీనివాస్ గారు మంచి కవర్ పేజ్ వేయడం అంటే చాలా కృషి ఉంది. ఆయన ఇప్పుడు వేదిక మీద రాలేకపోయారు అనివార్య కారణాల వల్ల. వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు మంచి కథలు రాస్తున్నా, సమాజాన్ని మేలుకొడుతున్నాయా అందరికీ తెలిసింది. నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. సాహిత్య సమాజాన్ని మేలుకొల్పడానికి ఉపయోగపడుతుంది. కథ చదివి 1000 మంది చదివి 1000 మంది మాత్రం అనుకోవచ్చు. కథతోటి ఒక్క వ్యక్తి మారచ్చు, 10 మంది మారచ్చు. సమాజాన్ని సాహిత్యం ఏదో రకంగా మార్చుతారని పూర్తిగా నమ్మినటువంటి అందరు వైపు ఒక సమస్య సమాజంలో కనిపించినప్పుడు దాన్ని చూసి అందరు కామన్గా చూసి వెళ్ళిపోతారు. నాకు నిద్ర పట్టాలి. ఎప్పుడైతే ఒక విషయం నాకు నిద్ర పట్టకుండా ఆలోచింపజేసిందో అది కథలో పాఠం ఏదో అవుతుంది. ఇక్కడ కవిమిత్రులు అందరికీ తెలిసి ఉంటుంది. ఒక సమస్య మనసులో తొలుస్తుంది అంటే అది రచనా రూపంలో కళా రూపంలో బయటకు వస్తుంది. ఒక రోడ్డు పక్కన ఉన్నటువంటి భూములన్నీ ప్లాట్లై వ్యవసాయ భూములన్నీ ప్లాట్లు అయిపోతున్నప్పుడు నాకు వచ్చిన నష్టమేంది చూసుకుంటూ పోయినప్పుడు ఈ ప్లాట్లన్నీ ఈ వ్యవసాయ భూములన్నీ ప్లాట్లు అయితే భవిష్యత్తులో వ్యవసాయం ఎట్లా, వ్యవసాయ భూమి ఎట్లా అని ఆలోచించింది. ఈ ఆలోచన నిద్రపట్టకుండా దాని నుండి నవ్వుతున్న నేల తల్లి అని కథ ఉండవచ్చు. అంటే ఇప్పుడు ప్రతి కథ వెనుక ఏదో ఒక సమస్యనే ఉంటుంది. ఆ సమస్యకు ఫైనల్ గా ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేశాను. సమస్యను చెప్పి వాళ్ళలేదు. ప్రతి కథకి ఫైనల్ గా ఒక పరిష్కారం ఉంటుంది. అది 100% పరిష్కారమా, తాత్కాలిక పరిష్కారం. అందుకే వారది పూర్తి వారది కాదు, తాత్కాలిక వారదే. కాబట్టి అది ఒక దారి చూపించేలాగా నా కథలకు ముగింపించారు. పెద్దలందరూ అంత గొప్పగా అందులో ఉన్నటువంటి విషయాలు గుర్తించినందుకు వాళ్ళందరికీ
నా సభకి ఇచ్చేసి ఇంత పెద్ద విజయవంతం చేసినటువంటి దూర తీరాల నుండి వచ్చినటువంటి నా మిత్రులకి, స్థానికంగా ఉన్నటువంటి నా మిత్రులకి, పండిత మిత్రులకి, పెద్దలకి, గౌరవనీయులకి, పూజ్యులకి అందరికీ పద్మశ్రీ గారు మర్చిపోయారు. పద్మశ్రీ గారు అనేక విషయాలలో మాతో చాలా అంశాలలో చర్చించినటువంటి మిత్రులు వారు తెలుగు పండితులు. ఇట్లాంటి మరెందరో అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. అందరికీ ఇంతసేపు కూర్చున్నా చాలా గొప్ప విషయం. నేను ఎప్పుడు మిత్రులు వేసిపోతారా, కార్యక్రమం ఎప్పుడైపోతుందని ఆలోచిస్తున్నాను. ఇంతసేపు ఓపికగా కూర్చున్నటువంటి మా అక్కయ్య, మా అన్నగారు, మా సంతానం ఉన్నారు ఇక్కడ రాజమేలు ఎక్కడున్నారని అనిపిస్తుంది. మా పెద్దమ్మ కొడుకైనటువంటి నాకు చేయూతనిచ్చి, అప్పుడు మా పెద్దనాన్న ఆదరించినప్పుడు నాకు కొంతకాలం చేయూతనిచ్చి నన్ను ఒక మార్గంలో నడిపించే ప్రయత్నం చేసిన మా చందనం, మా బావగారు ఆదరించినటువంటి ఇట్లాంటి వాళ్ళందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞతని. ఎవరిని మర్చిపోయే ఉద్దేశంలో నేను లేను. పైకి కనిపించినంత మాత్రాన నేను అందరిని మర్చిపోయాను అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎవరిని ఎప్పుడు విస్మరించలేదు. నేను ఈ స్థితి తిండి లేని నాడు, ఇంట్లో అన్ని మా నాన్న బయటకు తరిపిన నాడు బయటకు పోయి సూసైడ్ చేసుకోవాలని ఆలోచించిన దశ నుండి ఈరోజు పాఠ్య పుస్తకాలలో రచయితగా నా పేరు ముద్రించుకునేదాకా ఎదగడం వెనుక, నా వెనుక తెర వెనుక ఉన్న అందరికీ నన్ను నడిపిస్తూ ఇంతకాలం 25 ఏళ్ళుగా నా వెనుక ఉండి నన్ను నడిపిస్తున్నటువంటి, నాకు ప్రోత్సాహిస్తున్నటువంటి నా శ్రీమతి బస్లకు, నా పిల్లలు ఉత్పలమాల శ్రీవర్షికి అందరికీ కృతజ్ఞతలు పేరు పేరు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.